Hello friends, very good morning. Welcome to the Hindu editorial analysis. సో ఎడిటోరియల్ స్టార్ట్ చేసే ముందు బిగ్ అనౌన్స్మెంట్ నిన్న కూడా చెప్పాను మీకు, ఇవాళ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. వీ హ్యావ్ అన్ ఎక్స్క్లూజివ్ ఆఫర్ ఆన్ యూపీఎస్సి ఆప్షనల్స్. ఎప్పుడు మనం ఆఫర్స్ అనేవి మన ఇన్స్టిట్యూట్లో పెట్టాం, బట్ ద వెరీ ఫస్ట్ టైం యూపీఎస్సీ ఆప్షనల్స్ పైన ఎక్స్క్లూజివ్ ఆఫర్ అనేది పెట్టడం జరుగుతుంది. 10% ఆఫ్ మీకు వస్తుంది. 25,000 అమ్మ రెగ్యులర్గా మనకి యూపీఎస్సీ ఆప్షనల్ ఫీ, మీకు ఇప్పుడు అది 22,500కి 10,000 రూపాయలు తగ్గి వస్తుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంది. ఈ నెంబర్ మీకు కనిపిస్తుంది, కాల్ చేయండి. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, పిఎస్ఐఆర్, తెలుగు లిటరేచర్, దీస్ ఆర్ ద 5 ఆప్షనల్స్ దట్ ఆర్ అవైలబుల్ విత్ అస్. ఇందులో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్ ఈ 2 ఆప్షన్స్ కూడా నేనే చెప్తున్నాను. ఆంథ్రోపాలజీ శ్రీనివాస్ సారు, సోషియాలజీ సాయిరామ్ సారు, తెలుగు లిటరేచర్ సీతాపతి సార్ చెప్తారు. ఏ డౌట్స్ ఉన్నా సరే, డెమోలు చూడాలన్నా సరే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ ఇది. ఆప్షనల్స్ పైన కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ మనం అందిస్తున్నాము. అండ్ దిస్ ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ 15th April. గుర్తుపెట్టుకోండి, రిమెంబర్ దిస్ డేట్, 15th April. బియాండ్ దట్ దిస్ ఆఫర్ విల్ నాట్ బి దేర్. రైట్. అలాగే యూపీఎస్సికి కొత్త బ్యాచెస్ అనేవి ప్రారంభమయ్యాయి. మీకు ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను, కొత్త బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నామని. ఎస్, యూపీఎస్సికి మరియు ఏపీపీఎస్సి గ్రూప్ 1, టీఎస్పీఎస్సి గ్రూప్ 1కి కూడా న్యూ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవ్వడం జరిగింది. స్టార్ట్ అయ్యాయి. సో ఫీ స్ట్రక్చర్ మీకు క్లియర్గా కనిపిస్తుంది. యూ ఆల్సో హ్యావ్ ఎన్ ఈఎంఐ ఆప్షన్ 5,000 per month. ఇదే ఫీజు మీరు 5,000 per month అంటే 60,000 మీరు 12 ఇన్స్టాల్మెంట్స్లో మంత్కి 5,000 చొప్పున పే చేయొచ్చు. ఈవెన్ దిస్ ఈజ్ వ్యాలిడ్ టిల్ 15th April. సో 15th April అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. 15th April వరకు మాత్రమే ఇది వ్యాలిడ్ అనమాట. అండ్ దిస్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఫోన్ నెంబర్ మీకు కనిపిస్తుంది, ఈ నెంబర్కి మీరు కాల్ చేసి ఫర్దర్ వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే యూపీఎస్సి ఆఫ్లైన్కి కూడా మీకు హైదరాబాద్, విశాఖపట్నం, శ్రీకాకుళం, హైదరాబాద్లో అశోక్ నగర్లో, విశాఖపట్నం ఎంవీపీ కాలనీలో, శ్రీకాకుళం సరస్వతి మహల్ వెనకాల మీకు యూపీఎస్సీ క్లాసెస్ ఆఫ్లైన్ మోడ్లో జరుగుతున్నాయి. డైరెక్ట్గా మీరు ఇన్స్టిట్యూట్కి వెళ్ళి క్లాసెస్ వినాలంటే చక్కగా వినొచ్చు. మీకు 3 రోజుల పాటు ఫ్రీ డెమో కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు అటెండ్ అయ్యి క్లాసెస్ క్వాలిటీని చూసి నచ్చితేనే జాయిన్ అవ్వండి. దీనికి కూడా మీకు ఈఎంఐ ఆప్షన్ అనేది ఉంది. 5,000 per month మీరు కట్టి జాయిన్ అవ్వచ్చు. ఫోన్ నెంబర్ క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ, ఈ నెంబర్కి కాల్ చేయండి, డీటెయిల్స్ కనుక్కోండి. ఈవెన్ ఆఫ్లైన్లో కూడా మనం లైఫ్ టైం వ్యాలిడిటీని అందిస్తున్నాం. Make use of this opportunity. Now let's begin our editorial today, the title of which says at a crossroads. మరి క్రాస్ రోడ్స్ అంటే మీనింగ్ ఏంటి? క్రాస్ రోడ్స్ అంటే ఏంటి మీనింగ్ మీ అందరికీ తెలిసిందే కదా. ఇది తెలియని పదం ఏమైనా? క్రాస్ రోడ్స్ పదం మనందరికీ తెలుసా తెలీదా? మన లైఫ్లో రోడ్డు పైన వెళ్తున్నాం అనుకోండి, కొన్నిసార్లు జంక్షన్లు వస్తాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మీరు వింటారుగా, హైదరాబాద్ వాళ్ళంతా కూడా. సో క్రాస్ రోడ్స్ అంటే ఏంటి? సో యు ఆర్ గోయింగ్ దిస్ వే అండ్ ఇలా రోడ్లు మీకు 3 వైపులా ఉన్నాయి. నువ్వు ఇక్కడ ఉన్నావు. నౌ యూ హ్యావ్ టు మేక్ ఎ డెసిషన్. ఇటు వెళ్ళాలా, అటు వెళ్ళాలా, ఇటు వెళ్ళాలా? మరి ఎట్ ఏ క్రాస్ రోడ్స్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే లైఫ్లో ఒక ఇంపార్టెంట్ నిర్ణయం తీసుకోవాల్సిన స్టేజ్ని, సిచ్యువేషన్ ఏమంటాం? క్రాస్ రోడ్స్ అని అంటాం. క్రాస్ రోడ్స్ అంటే ఏ సిచ్యువేషన్ ఇన్ విచ్ యూ విల్ హ్యావ్ టు మేక్ అన్ ఇంపార్టెంట్ డెసిషన్. నేను ఇటు వెళ్ళాలా, అటు వెళ్ళాలా, ఎలా వెళ్ళాలా, అలా వెళ్ళాలా, ఇలాంటిది. ఆ సిచ్యువేషన్ మనం, ఆ పరిస్థితిని మనం క్రాస్ రోడ్స్ అని చెప్పి అంటాం అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ క్రాస్ రోడ్స్. ఎవరు క్రాస్ రోడ్స్లో ఉన్నారు? శ్రీలంక. ద రోడ్ టు శ్రీలంకన్ ఎకనామిక్ రికవరీ విల్ హ్యావ్ టు పాస్ త్రూ పొలిటికల్ చేంజ్. శ్రీలంకలో ఎకనామిక్ క్రైసిస్ అనేది వచ్చింది, మీ అందరికీ తెలిసిన విషయమే. శ్రీలంక ఎకనామిక్ క్రైసిస్ పైన నేను సెపరేట్గా ఒక వీడియో చేశాను. ఐ హ్యావ్ డన్ అన్ ఎక్స్ప్లెయినర్ ఆన్ శ్రీలంకన్ ఎకనామిక్ క్రైసిస్. ఈ వీడియో మీకు ఈ పర్టిక్యులర్ ఎడిటోరియల్ యొక్క డిస్క్రిప్షన్లో మీకు కనిపిస్తుంది. డూ వాచ్ దిస్ వీడియో. శ్రీలంకలో ఏం జరుగుతుందనే దాన్ని నేను చాలా డీటెయిల్డ్గా ఎకనామీ యాంగిల్లో కంప్లీట్గా డీల్ చేసి చెప్పాను. అది చూస్తే మీకు అక్కడ ఏం జరుగుతుందనే క్లారిటీ వచ్చేస్తుంది. ఇది ఖచ్చితంగా మీరందరూ ఒకసారి వాచ్ చేయండి. మరి ఎకనామిక్ క్రైసిస్ నుంచి శ్రీలంక రికవర్ అవ్వాలి. మరి క్రైసిస్ నుంచి రికవరీకి వెళ్ళే ఈ మార్గంలో పొలిటికల్ చేంజ్ అనేది వస్తుంది.
ఇట్ హ్యాస్ టు పాస్ త్రూ. క్రైసిస్ నుంచి రికవరీకి వెళ్ళే ఈ మార్గం మధ్యలో పొలిటికల్ చేంజ్ అనేది వస్తుంది. అంటే అర్థం ఏంటి? ప్రజెంట్ అక్కడ అధికారంలో ఉన్న ప్రభుత్వం పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఎందుకంటే ప్రజలు కష్టాలు పడుతున్నారు. సో ప్రభుత్వం దిగిపోవాలి అని చెప్పి వాళ్ళు గోల చేస్తున్నారు. మరి ప్రభుత్వం దిగిపోతే పొలిటికల్ చేంజ్ వచ్చినట్టే కదా, అధికారం మారినట్టే కదా. ఎకనామిక్ రికవరీ అయ్యే క్రమంలో ఇప్పుడు అధికారం మారే పరిస్థితులు శ్రీలంకలో కనిపిస్తున్నాయి. ద వైడ్ స్ప్రెడ్ పబ్లిక్ అన్రెస్ట్ ఇన్ శ్రీలంక హ్యాస్ టేకెన్ ఆన్ ద డైమెన్షన్స్ ఆఫ్ ఎ పొలిటికల్ రెవల్యూషన్ ఆఫ్ గ్రేట్ ఇంపోర్ట్. వైడ్ స్ప్రెడ్ అంటే అర్థం ఏంటి? ఒకళ్ళ దగ్గర కాదు, కంప్లీట్గా వ్యాపించిన, అంటే మొత్తం శ్రీలంకలో ఉన్న అన్ని జాతులు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు అందరికీ స్ప్రెడ్ అయిపోయింది. అర్థమైందా? వైడ్ స్ప్రెడ్ అంటే అర్థం ఏంటి? డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ మెనీ పీపుల్, మెనీ డైమెన్షన్స్. ఓకే, లార్జ్ ఏరియా లేదా లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్కి స్ప్రెడ్ అయిందని అర్థం. పబ్లిక్ అన్రెస్ట్ అంటే అశాంతి, అంటే ప్రజల్లో ఒక రకమైన అశాంతి వచ్చేసింది, అసహనం వచ్చేసింది శ్రీలంకలో. ఇట్ హ్యాస్ టేకెన్ ఆన్ ద డైమెన్షన్స్ ఆఫ్ ఎ పొలిటికల్ రెవల్యూషన్ వైపు వెళ్ళిపోయింది. రాజకీయంగా మనకి పూర్తిగా మార్పు రావాలి అనే పరిస్థితి వచ్చేసింది. రాజకీయమైన మార్పు తీసుకొచ్చే మోడ్లోకి వెళ్ళిపోవడం జరిగింది. పొలిటికల్ రెవల్యూషన్ ఆఫ్ గ్రేట్ ఇంపోర్ట్ అనే పదాన్ని వాడారు. మరి ఇక్కడ ఇంపోర్ట్ అంటే అర్థం ఏంటి? ఇంపోర్ట్ అంటే జనరల్గా ఇంపోర్ట్ చేసుకోవడం, దిగుమతి చేసుకోవడం. ఆ మీనింగ్ ఇక్కడ ఫిట్ అవుతుందా? ఆ మీనింగ్ ఇక్కడ ఫిట్ అవ్వట్లేదు. మరి ఇక్కడ ఏ మీనింగ్ ఫిట్ అవుతుంది? మీకు ఎన్నోసార్లు చెప్తున్నాను, ఒక పదం యొక్క మీనింగ్ అనేది సందర్భాన్ని బట్టి మనం చూడాలి. ఇంపోర్ట్ అంటే ఇక్కడ దిగుమతి కాదు, ఇక్కడ ఇంపోర్ట్ అంటే మీనింగ్ వచ్చేసి ఇంపార్టెన్స్ అని. ఆఫ్ గ్రేట్ ఇంపార్టెన్స్. ఇంపోర్ట్కి ఇక్కడ మీనింగ్ ఏంటమ్మా? ఇంపార్టెన్స్ అని. ద వైడ్ స్ప్రెడ్ పబ్లిక్ అండర్స్ట్ ఇన్ శ్రీలంక హ్యాస్ టేకెన్ ఆన్ ద డైమెన్షన్స్ ఆఫ్ ఎ పొలిటికల్ రెవల్యూషన్ ఆఫ్ గ్రేట్ ఇంపార్టెన్స్. ఇంపోర్ట్ మీన్స్ ఇంపార్టెన్స్ హియర్. అది ఇట్ ఈస్ అపరెంట్ అంటే కనిపిస్తోంది, క్లియర్గా, విజిబుల్ అని అర్థం అనమాట. ఇట్ ఈస్ అపరెంట్ దట్ ఇట్ ఈస్ డ్రివెన్ బై పాపులర్ యాంగర్ అండ్ ఎ కలెక్టివ్ విల్ that straddles all ethnicities. చూడండి, ఇది క్లియర్గా కనిపిస్తుంది. అపరెంట్ అంటే సంథింగ్ దట్ ఈస్ క్లియర్లీ విజిబుల్, దట్ ఇట్ ఈస్ డ్రివెన్ బై. ఎందుకు వస్తుంది పొలిటికల్ రెవల్యూషన్? పొలిటికల్గా మార్పు తీసుకురావాలని ఆలోచన ప్రజలు ఎందుకు వచ్చింది? కోపం. ఫస్ట్ కోపం నుంచి వచ్చింది. పాపులర్ యాంగిల్ ప్రజలందరిలో వచ్చిన కోపం వల్ల. అండ్ కలెక్టివ్ విల్ అంటే అందరూ కోరుకుంటున్నారు. ఏం కోరుకుంటున్నారు? కలెక్టివ్ విల్ దట్ స్ట్రాడిల్స్ ఆల్ ఎథ్నిసిటీస్. ఒక గ్రూప్ కాదు, అంటే సిన్హలీసు, టామిలియన్స్ అనే కాకుండా అన్ని ఎథ్నిక్ గ్రూప్స్ కూడా అది వ్యాపించింది. అందరూ ఒకటే కోరుకుంటున్నారు. కలెక్టివ్లీ అందరూ ఒకటే కోరుకుంటున్నారు. అందరి విల్ కూడా ఒకటే. ఏంటది? మారాలి. మమ్మల్ని కష్టాలు పెడుతున్న ఈ ప్రభుత్వం దిగిపోవాలి. మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్న ఈ ప్రభుత్వం అనేది దిగిపోవాలి అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఎప్పుడు కూడా మనకి శ్రీలంకలో గ్రూపులుగా విడిపోయి ఉంటారు. అందరూ ఒకే మాట మీద ఉండరు. డిఫరెంట్ ఎథ్నిక్ గ్రూప్స్కి విడిపోయి ఉంటారు. అలాంటిది ఇప్పుడేమో ఇక్కడ స్ట్రాడిల్ అంటే మీనింగ్ ఏంటి? కంబైన్ చేసింది. అన్ని గ్రూపుల్ని కంబైన్ చేసి, దట్ స్ట్రాడిల్స్ అంటే దట్ కంబైన్స్ ఆల్ ఎథ్నిసిటీస్. అర్థమైందా? అందరూ కలిసి కలెక్టివ్గా ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వం దిగిపోవాలని కోరుకుంటున్నారు. ఫర్ ఎ కంట్రీ వన్స్ సీన్ యాజ్ హ్యావింగ్ ఇర్రికన్సైలబుల్ ఎథ్నిక్ డివిజన్స్. దాని అర్థం ఏంటి? రికన్సైలబుల్ అంటే కలిసిపోవడం, ఇర్రికన్సైలబుల్ అంటే ఎప్పటికీ కలవరు. శ్రీలంక ఎథ్నిక్ డివిజన్స్గా విడిపోయింది. వాళ్ళు ఎప్పటికీ కలవరు, ఒకరికొకరు దూరంగానే ఉంటారు అని చెప్పి అందరూ అనుకునేవారు. అలాంటి శ్రీలంక ఇప్పుడు ఇర్రెకన్సైలబుల్ అనుకున్న శ్రీలంకలో అందరూ కలిశారు. దెర్ ఈస్ హోప్ దట్ పీపుల్ విల్ రికగ్నైజ్ ద రియల్ ప్రొవెనెన్స్ ఆఫ్ దేర్ ట్రావెల్స్. చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ అమ్మ, ఇది మీరు చాలా అటెన్షన్ పే చేయాలి. ఇప్పుడు చూడండి, శ్రీలంకలో 2 గ్రూప్స్ ఉన్నాయనుకోండి, ఏ, బి. ఇప్పటివరకు ఏమనుకున్నారంటే అందరూ ఎప్పటికీ 2 గ్రూప్స్ కలవవు, విడివిడిగానే ఉంటాయి అని మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం. అలాంటిది ఇప్పుడు చిన్న హోప్ వస్తుంది. ఏంటో హోపు? ఈ 2 గ్రూప్స్ కలుస్తాయి. ఈ 2 గ్రూప్స్ కలిసి వీళ్ళిద్దరికీ ఉన్న ట్రావెల్స్ అంటే మీనింగ్ ఏంటి? ప్రాబ్లమ్స్, కష్టాలు. వీళ్ళిద్దరికీ ఉన్న ప్రాబ్లమ్స్కి మూలం ఎక్కడుంది?
ప్రాబ్లమ్స్కి మూలం. ప్రావినెన్స్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా? మూలం, ది ఆరిజిన్, ద రియల్ ఆరిజిన్ ఆఫ్ దేర్ ప్రాబ్లమ్స్. ద రియల్ ఆరిజిన్ ఆఫ్ దేర్ ప్రాబ్లమ్స్ ఏంటి చెప్పండి? ఇక్కడ చూడండి ఏం రాశారు? ద రియల్ ఆరిజిన్ ఆఫ్ దేర్ ట్రావెల్స్ ఈజ్ అన్ ఎపథెటిక్ పొలిటికల్ లీడర్షిప్ దట్ వీల్డ్స్ గ్రేట్ పవర్ వితౌట్ మచ్ అకౌంటబిలిటీ. వాళ్ళు ఇప్పుడు రికగ్నైజ్ చేస్తారు. ఏం రికగ్నైజ్ చేస్తారు? వాళ్ళ ప్రాబ్లమ్స్కి, కష్టాలకి మూలం ఏంటి అని చెప్పి వాళ్ళు రికగ్నైజ్ చేస్తారు. యాజ్ దే కమ్ టుగెదర్ ఆన్ ద స్ట్రీట్స్ టు డిమాండ్ చేంజ్ అండ్ రిలీఫ్. అంటే వీళ్ళందరూ కూడా వాళ్ళ కష్టాలకి మూలం ఏంటో రికగ్నైజ్ చేస్తారన్న ఆశ ఇప్పుడు కలుగుతోంది. యాజ్ దే కమ్ టుగెదర్ టు డిమాండ్ చేంజ్ అండ్ రిలీఫ్. మార్పును కోరుకొని, రిలీఫ్ని కోరుకొని వాళ్ళందరూ కలిసేటప్పుడు ఇప్పటికన్నా వీళ్ళు రియలైజ్ అవుతారు, మనకి ఏకి బి శత్రువు కాదు, బీకి ఏ శత్రువు కాదు, మనందరికీ శత్రువు ఎవరు? ఈ ఎపథెటిక్ పొలిటికల్ లీడర్షిప్. ఎపథెటిక్ అంటే మీనింగ్ ఏంటి? ఎపథెటిక్ మీకు లాస్ట్ క్లాస్లో ఇంతకుముందు ఎడిటోరియల్లో చెప్పాను, 3 పదాలు చెప్పాను, గుర్తుందా మీకు? ఐ టోల్డ్ యూ 3 words, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడండి. సింపతి, దయ, ఎంపతి. ఎదుటివాడి ప్లేస్లో మనల్ని మనం పెట్టి ఎదుటివాడి కష్టాన్ని మనం చూడగలుగుతాం. టు పుట్ వన్ సెల్స్ ఇన్ ది అదర్ షూస్. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి వాళ్ళ కష్టాన్ని మన కష్టంగా భావించగలగడం. యాంటీపతి అంటే అయిష్టత, హేట్రెడ్. యాంటీపతి అంటే మీనింగ్ ఏంటి? హేట్రెడ్. ఎపథీ అంటే ల్యాక్ ఆఫ్ కన్సర్న్, అంటే ఎదుటివాడు ఎలా పోయినా పట్టించుకోకపోవడం. ఎపథెటిక్ పొలిటికల్ లీడర్షిప్ అంటే ప్రజలు ఎన్ని కష్టాల్లో ఉన్నా పట్టించుకొని పొలిటికల్ లీడర్షిప్. ఎటువంటి పొలిటికల్ లీడర్షిప్? సంథింగ్ దట్ వీల్డ్స్ గ్రేట్ పవర్ వితౌట్ మచ్ అకౌంటబిలిటీ. అకౌంటబిలిటీ అంటే అర్థం ఏంటి? జవాబుదారీతనం. అంటే మనం చేసిన ప్రతి పనికి కూడా ప్రజలకి జవాబుదారీగా ఉండాలి అనే తత్వం శ్రీలంకలో ఉన్న పొలిటికల్ లీడర్షిప్కి లేదు. అంటే అకౌంటబిలిటీ లేకుండా వాళ్ళు గ్రేట్ పవర్ని వీల్డ్ చేస్తున్నారు. వీల్డ్ అంటే హోల్డ్ చేయడం. ఇఫ్ యు ఆర్ వీల్డింగ్ ఎ వెపన్, యు ఆర్ హోల్డింగ్ ఎ వెపన్. యు ఆర్ వీల్డింగ్ పవర్, నీ చేతిలో పవర్ పెట్టుకున్నారు. అంటే అకౌంటబిలిటీ లేకుండా వాళ్ళు పవర్ని ఎప్పుడు చూడు, విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అంటారు. అంటే బాధ్యత లేకుండా, జవాబుదారీతనం లేకుండా వాళ్ళు అధికారాన్ని, పవర్ని ఎంజాయ్ చేస్తున్నారు. అలాంటి ఎపథెటిక్ పొలిటికల్ లీడర్షిప్ వాళ్ళకి శ్రీలంకలో ఉన్న ప్రజల కష్టాలకి మూలం, కారణం. అది వాళ్ళు తెలుసుకునే రోజు వస్తుంది అనే హోప్ ఇప్పుడు వస్తుంది, కనిపిస్తుంది అని చెప్పి ఈ సెంటెన్స్ మీనింగ్. The people seem to be demanding. The people seem to be demanding a wholesale regime change. Wholesale అంటే ఏంటి? ఒకేసారి కంప్లీట్గా. రెజీమ్ అంటే సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్. అది మారిపోవాలి అని చెప్పి పీపుల్ డిమాండ్ చేస్తున్నారు. అండ్ నాట్ ట్వీక్స్, చిన్న చిన్న మార్పులు కాదు. ట్వీక్ అంటే చిన్న చిన్న మార్పులు. చిన్న మార్పులు కాదమ్మా మేము కోరుకుంటుంది ఏంటి? హోల్సేల్ రెజీమ్ చేంజ్. హోల్సేల్గా, కంప్లీట్గా. రెజీమ్ అంటే సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్, అది కంప్లీట్గా మారిపోవాలి అని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. యాజ్ ద ప్రొటెస్ట్స్ ఎస్కలేట్. ప్రొటెస్టెంట్స్ అర్థం ఏంటి? నిరసనలు. ఎస్కలేట్ అంటే పెరగడం. అంటే ఒక సిచ్యువేషన్ ఏదైనా ఎస్కలేట్ అవుతోంది అంటే మీనింగ్ ఏంటి? ఇంకా వర్సన్ అవుతుంది. అంటే ఈ నిరసనలు పెరుగుతున్న కొద్దీ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ గోటాబయ రాజపక్స అండ్ ద గవర్నమెంట్ ఆఫ్ హిస్ ఎల్డర్ బ్రదర్ ప్రైమ్ మినిస్టర్ మహీంద్ర రాజపక్స సీమ్ టు హ్యావ్ లాస్ట్ పబ్లిక్ సపోర్ట్. నిరసనలు పెరుగుతున్నాయి, సో పబ్లిక్ సపోర్ట్ వాళ్ళు కోల్పోయినట్టుగా కనిపిస్తోంది. దే సీమ్ టు హ్యావ్ లాస్ట్ పబ్లిక్ సపోర్ట్ అండ్ ది కాన్ఫిడెన్స్ ఆఫ్ పొలిటికల్ అలైస్. పబ్లిక్ సపోర్టే కాదు, పొలిటికల్ అలైస్, వాళ్ళకి ఫ్రెండ్గా ఉన్న పార్టీస్ ఉంటాయి చూడండి, కొన్ని మిత్రపక్షాల నమ్మకాన్ని కూడా వాళ్ళు కోల్పోయినట్టుగా కనిపిస్తోంది. ది అపోజిషన్ హ్యాస్ రిజెక్టెడ్ ద ప్రెసిడెంట్స్ కాల్ ఫర్ మల్టీ పార్టీ క్యాబినెట్. ప్రెసిడెంట్ ఏమంటారు? మల్టీ పార్టీ క్యాబినెట్ ఫామ్ చేద్దాము, అందరం కలిసి ఒక క్యాబినెట్ ఫామ్ చేద్దామని చెప్పి ప్రెసిడెంట్ పిలుపునిచ్చారు. దాన్ని అపోజిషన్ రిజెక్ట్ చేసింది. కీ allies such as the శ్రీలంక ఫ్రీడమ్ పార్టీ హ్యావ్ వాక్డ్ అవుట్ ఆఫ్ రూలింగ్ కోలిషన్. కోలిషన్ అంటే ఏంటి? కూటమి. ఈ కూటమి నుంచి ఈ శ్రీలంక ఫ్రీడమ్ పార్టీ వాకౌట్ చేసింది, బయటికి వెళ్ళిపోయింది. allies అంటే ఫ్రెండ్స్. ఈ గవర్నమెంట్ యొక్క కూటమిలో ఉన్న ఫ్రెండ్స్ బయటికి వెళ్ళిపోయారు. అండ్ ద న్యూలీ అపాయింటెడ్ ఫినాన్స్ మినిస్టర్ డిడ్ నాట్ డీమ్ ఇట్ ప్రుడెంట్ టు టేక్ ఛార్జ్. టేక్ ఛార్జ్ అంటే అర్థం ఏంటి? బాధ్యతని స్వీకరించడం. టేక్ ఛార్జ్ అంటే టేకింగ్ అప్ ది రెస్పాన్సిబిలిటీ. తనకిచ్చిన బాధ్యత ఏంటి? కొత్తగా ఫినాన్స్ మినిస్టర్ బాధ్యత ఇచ్చారు, అది తీసుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పి ఆయన భావించారు. డీమ్ అంటే కన్సిడర్.
డీమ్ అంటే అర్థం ఏంటి? కన్సిడర్. ప్రుడెంట్ అంటే మీనింగ్ ప్రాక్టికల్ అని. ఈ టైంలో ఇది తీసుకోవడం మంచిది కాదేమో, అంటే భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని చూస్తే, ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు, ప్రజలందరిలో దీనిపైన అన్రెస్ట్ ఉంది, సో ఊడిపోవచ్చు, సో ఇట్ మైట్ నాట్ బీ ప్రుడెంట్. భవిష్యత్తు మనం దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తే ఈ టైంలో మనం పదవిని స్వీకరించడం కరెక్ట్ కాదు అని చెప్పి ఆయన భావించి ఆయన పదవిని తీసుకోలేదు. సో ఇట్ ఈజ్ అన్ అన్యూజువల్ స్టేల్మేట్. స్టేల్మేట్ అంటే అర్థం ఏంటి? ఏ సిచ్యువేషన్ దెర్ ఈజ్ నో ప్రోగ్రెస్, ముందుకి వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక ఉండే సిచ్యువేషన్ని స్టేల్మేట్ అంటాం. ఇది చాలా అన్యూజువల్ స్టేల్మేట్. ఇది నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలియని పరిస్థితి ఆన్ ది పొలిటికల్ ఫ్రంట్. యాజ్ ఇట్ ఈస్ క్లియర్ దట్ నథింగ్ షార్ట్ ఆఫ్ ద రెసిగ్నేషన్ ఆఫ్ ద రాజపక్స బ్రదర్స్ విల్ అసువేజ్ పబ్లిక్ యాంకర్. ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది, ప్రజల యొక్క కోపం తగ్గాలి అంటే ద ఓన్లీ థింగ్ ఈజ్ రెసిగ్నేషన్. వాళ్ళిద్దరూ రెసిగ్నేట్ చేస్తే తప్పితే ప్రజల కోపం ఎసువేజ్ అంటే తగ్గేలా కనిపించట్లేదు. బట్ అట్ ద సేమ్ టైం, అదే టైంలో ఇట్ ఈస్ అన్క్లియర్ ఇఫ్ ఎనీవన్ విల్ బి విల్లింగ్ టు టేక్ ఛార్జ్. సరే వీళ్ళు రాజీనామా చేస్తారు కరెక్టే, కానీ వేరే వాళ్ళు ఎవరైనా సరే ఛార్జ్ తీసుకుంటారా ఇలాంటి సమయంలో అనేది అన్క్లియర్, క్లారిటీ లేదు. ఎందుకు? ఇప్పుడు ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? అంటే ఇన్ ద మిడిల్ ఆఫ్ ఎ సీమింగ్లీ ఇన్సర్మౌంటబుల్ ఎకనామిక్ క్రైసిస్. ఇన్సర్మౌంటబుల్ అంటే మనం దాన్ని ఓవర్కమ్ చేయలేని, మనం సాల్వ్ చేయలేని ఆర్థిక సంక్షోభం. సీమింగ్లీ ఇన్సర్మౌంటబుల్, చూస్తుంటే అది మనకి సాల్వ్ చేయలేమేమో, ఎవరూ దీన్ని ఏమీ చెయ్యలేరేమో అనిపించేలా కనిపిస్తుంది. ఇన్సర్మౌంటబుల్, సీమింగ్లీ ఇన్సర్మౌంటబుల్, టూ గ్రేట్ టు బి ఓవర్కమ్ అనమాట. దాన్ని మనం ఓవర్కమ్ చేయలేని పరిస్థితిలో ఉంది. అంత పెద్ద క్రైసిస్ ఇది. ఈ క్రైసిస్ని మనం ఓవర్కమ్ చేయగలం. ఇప్పుడు ఎవరు ముళ్ళ కిరీటంలో అయిపోయింది పరిస్థితి. ఇప్పుడు ఎవరు ఛార్జ్ తీసుకున్నా ఈ ఎకనామిక్ క్రైసిస్ నుంచి దేశాన్ని ఎలా బయటపడేయాలని ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు. As 40 legislators have walked out of the ruling coalition, the present regime faces a loss of majority in the parliament. 40 మంది ఈ రూలింగ్ అలయన్స్ నుంచి బయటికి వెళ్ళిపోయారు. ఈ ప్రెజెంట్ సిస్టమ్ అనేది ఇప్పుడు ఏంటి? పార్లమెంట్లో మెజారిటీని కోల్పోయింది. రెజీమ్ అంటే గవర్నమెంట్ అనమాట, ప్రభుత్వంలోని గవర్నమెంట్ అని అర్థం. The real question is whether the opposition will be willing to form an alternative dispensation. మరి అపోజిషన్ సరే వీళ్ళు పడిపోయింది, మరి అపోజిషన్ ఆల్టర్నేటివ్ డిస్పెన్సేషన్ ఫామ్ చేయడానికి సిద్ధంగా ఉందా లేదు? డిస్పెన్సేషన్ అన్నా కూడా మీకు సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ అని అర్థం అనమాట. సో వాళ్ళు పడిపోయారు, మరి వీళ్ళు ఫామ్ చేస్తారా అనేది డౌట్ఫుల్గానే ఉంది. ఏమవుతుంది అనేది మనకి ఒక క్లారిటీ లేదు. ఎందుకంటే ముళ్ళ కిరీటం ఇప్పుడు ఈ టైంలో ప్రభుత్వాన్ని తీసుకోవడం అనేది ఒక ముళ్ళ కిరీటం. ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే ఈ డిస్పెన్సేషన్ అనే పదం గురించి కూడా మీకు కొంచెం చెప్పాలి. డిస్పెన్సేషన్ అనే పదానికి 2 మీనింగ్స్ ఉన్నాయి. ఏంటో విచిత్రంగా చాలా పదాలు వింత మీనింగ్స్తో వస్తాయి. డిస్పెన్సేషన్కి ఒక మీనింగ్ ఏంటంటే ఒక ప్రివైలింగ్ పొలిటికల్ సిస్టమ్, అంటే అప్పటికున్న పొలిటికల్ లేదా రిలీజియస్ సిస్టమ్ అని అర్థం. ఇక్కడ మీనింగ్ వచ్చేసి పొలిటికల్ సిస్టమ్ అని. ఇంకో మీనింగ్ ఏంటంటే డిస్పెన్సేషన్కి ఎగ్జంప్షన్ ఫ్రమ్ రూల్, ఒక రూల్ నుంచి లేదా ఒక రిక్వైర్మెంట్ నుంచి ఎగ్జంప్షన్, ఇది ఇంకో మీనింగ్. ఈ సిచ్యువేషన్లో మీనింగ్ ఏంటి? పొలిటికల్ సిస్టమ్ అని. ఒక ఆల్టర్నేటివ్ పొలిటికల్ సిస్టమ్ ఫామ్ చేయడానికి ఎవరైనా ముందుకు వస్తారనేది అన్క్లియర్ అని చెప్పి రాశారు. అది అసలైన సమస్య, ఇప్పుడు రియల్ క్వశ్చన్ అదని చెప్పి రాశారు. ది అర్జెన్సీ ఆఫ్ ద సిచ్యువేషన్ ఈజ్ బియాండ్ డౌట్. ఈ సిచ్యువేషన్ అర్జెంటా కాదా అంటే బియాండ్ డౌట్, అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు, డౌటే పడక్కలేదు, నిజంగానే అర్జెంట్ సిచ్యువేషన్. The country needs an economic recovery plan to approach international lenders and bring about macroeconomic stability. International lenders ని అప్రోచ్ అవ్వాలి, లెండర్ అంటే అప్పిచ్చేవాడిని అప్రోచ్ అవ్వాలి, మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీని తీసుకురావాలి. వాళ్ళకి ఫారిన్ కరెన్సీ క్రైసిస్ ఉంది. దే ఆర్ ఫేసింగ్ సంథింగ్ కాల్డ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్. సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ గురించి మీకు డీటెయిల్డ్గా నేను ఇంతకుముందు కొన్ని వీడియోస్ చేశాను. మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఉన్నట్లయితే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ గురించి నేను చేసిన వీడియో లింక్ పెడతాను టెలిగ్రామ్ ఛానల్లో, ఒకసారి చూడండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ మన డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో కూడా మీకు కనిపిస్తుంది. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లోను కనిపిస్తుంది. జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. అందులో మీకు ఇంతకుముందు చాలా వీడియోస్ మనం చేస్తున్నాం, ఆ వీడియో లింక్స్ నేను పెడుతూ ఉంటాను, మీరు ఒకసారి చూడొచ్చు అనమాట. అండ్ ఏ కన్సర్న్డ్ అండ్ అకౌంటబుల్ రెజీమ్ నీడ్స్ టు బీ ఇన్ ప్లేస్ ఫర్ దిస్. మరి ఎలాంటి సిస్టమ్ ఉండాలి మనకి? కన్సర్న్డ్ అంటే ప్రజల గురించి ఆలోచించే కన్సర్న్ ఉండాలి.
అకౌంటబుల్, బాధ్యతాయుతంగా, రెస్పాన్సిబుల్గా, జవాబుదారీగా ఉండే ప్రభుత్వం ఇప్పుడు రావాలి. ఎకనామిక్స్ హ్యావ్ సజెస్టెడ్ దట్ శ్రీలంక మే నీడ్ ఏ బ్రిడ్జ్ లోన్ వైల్ an external debt restructuring plan is put in place, but much depends whether there is a credible leadership. శ్రీలంక ఈజ్ అట్ ఏ క్రాస్ రోడ్స్. ఎకనామిస్ట్లు ఏమంటున్నారంటే ఎక్స్టర్నల్ డెట్ రీస్ట్రక్చరింగ్ ప్లాన్ వచ్చేలోపు ఒక బ్రిడ్జ్ లోన్, టెంపరీగా ఒక లోన్ అనేది అవసరం, అర్జెంటుగా ఒక లోన్ అవసరమని ఎకనామిస్టులు చెప్తున్నారు. డెట్ రీస్ట్రక్చరింగ్ అంటే అర్థం ఏంటి? ఈ పదం చాలా వినడానికి కాంప్లికేటెడ్గా ఉన్న చాలా సింపుల్ థింగ్ అనమాట. ఎవరన్నా ఇప్పుడు ఒకరి దగ్గర అప్పు తీసుకున్నాం అనుకోండి, లెట్స్ సే యూ హెవ్ టేకెన్ లోన్ ఫ్రమ్ ఎస్బీఐ. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎస్బీఐ దగ్గర నువ్వు తీసుకున్నావు, 15% ఇంట్రెస్ట్ 5 ఇయర్స్లో కట్టాలి, మంత్కి 5 lakhs ఈఎంఐ అనుకోండి. నువ్వు కట్టలేకపోతున్నావు, నువ్వు 3 lakhs మించి కట్టలేని పరిస్థితిలో ఉన్నావు. నువ్వు యూ కెన్ గో టు ఎస్బీఐ అండ్ ఆస్క్ ఫర్ డెట్ రీస్ట్రక్చరింగ్. రీస్ట్రక్చరింగ్ అంటే అర్థం ఏంటి? నేను 5 లక్షలు ఈఎంఐ కట్టలేను, 3 లక్షలు కడతాను. సో ఇప్పుడు 5 ఇయర్స్ని కాస్త మీరు 8 years చేసేయండి, ఇంట్రెస్ట్ రేట్ కావాలంటే 16% పెట్టుకోండి అని మాట్లాడుకున్నారు అనుకోండి. రీస్ట్రక్చర్ చేసినాడు అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ని మార్చుకోవడం అనమాట. అంటే ప్రజెంట్ మా పరిస్థితి బాగాలేదు కాబట్టి మేము కొంచెం లేట్గా కడతాము, మాకు అవకాశం ఇవ్వండి అని మాట్లాడుకుంటే దాన్ని డెట్ రీస్ట్రక్చరింగ్ అని చెప్పి అంటాం. ఏది తీసుకున్నా సరే క్రెడిబుల్ లీడర్షిప్ అనేది మస్ట్. ఎవడన్నా బయటోడు మనకి లోన్ ఇవ్వాలంటే అక్కడ ఎవరు అధికారంలో ఉన్నారు, వాళ్ళు నమ్మకస్తులా కాదా, విశ్వసనీయత ఉందా లేదా వాళ్ళకి అనేది చూస్తారు. అది ఇంపార్టెంట్. ఇప్పుడు గోయింగ్ వన్ వే మీ లీడ్ టు డెట్ ట్రాప్. ఇంకా అప్పులు తీసుకోవడం వల్ల ఇంకా అప్పులు ఊబిలో పడిపోయే అవకాశం ఉంటుంది. సావరిన్ డిఫాల్ట్, మళ్ళీ కట్టలేకపోతే డిఫాల్ట్. సావరిన్ డిఫాల్ట్ అంటే అర్థం ఏంటి? ఒక కంట్రీ అప్పు తీసుకొని కట్టలేకపోతే దాన్ని ఏమంటాం? డిఫాల్ట్ అంటాం. డిఫాల్ట్ అంటే కట్టలేకపోవడం. అండ్ పాసిబుల్ బ్యాంక్రప్సీ, కంప్లీట్గా ఎత్తేయడం, దివాలా తీసేయడం. దేశం ఆర్థిక వ్యవస్థ కంప్లీట్గా దివాలా తీసే పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ జరిగిందనుకోండి, ఫ్యూచర్లో ఏ దేశం కూడా నీకు అప్పు ఇవ్వదు, ఏ ఆ సంస్థ కూడా అప్పు ఇవ్వదు. అలాంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉందన్నమాట. డిఫాల్ట్ అంటే మీనింగ్ ఏంటి? పేమెంట్ చేయలేకపోవడాన్ని డిఫాల్ట్ అంటారు. మనకు లోన్ డిఫాల్ట్ అయిందంటే అర్థం ఏంటి? మనం ఈఎంఐ కట్టలేదన్నమాట. సావరిన్ అంటే గవర్నమెంట్ అని, అంటే ఒక దేశం, కంట్రీ అని అర్థం అనమాట. కంట్రీయే కట్టలేకపోతే సావరిన్ డిఫాల్ట్ అంటారు. ఆన్ ది అదర్ హ్యాండ్, ది ప్రెజెంట్ అన్రెస్ట్ ప్రొవైడ్స్ అన్ ఎక్స్ట్రాడినరీ ఆపర్చునిటీ టు చేంజ్ ఇట్స్ పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ పారాడైమ్. ఇప్పుడు కూడా క్రైసిస్లోంచి ఆపర్చునిటీ పుడుతుందంటారు. ఈ క్రైసిస్ ఒక మంచి అసాధారణమైన ఆపర్చునిటీ. దేనికి? అక్కడున్న పొలిటికల్ మరియు అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్, పారాడైమ్ అంటే మోడల్, ఆ మోడల్ని మార్చడానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. అంటే అక్కడ కొన్ని లోపాలు ఉన్నాయి. ఏంటా లోపాలు? బ్లోటెడ్ గవర్నమెంట్. బ్లోట్ అంటే ఉప్పొంగిపోయిన, అంటే బాగా ఉబ్బిపోయిన అంటాం చూడండి. ఉబ్బిపోవడం అంటే అర్థం ఏంటి? గవర్నమెంట్ ఉబ్బిపోవడం అంటే అర్థం ఏంటి? టూ మెనీ మినిస్టర్స్, టూ మెనీ పొలిటీషియన్స్, అంటే చాలా మందికి పదవులు ఇచ్చేసి, అవసరమైన దానికంటే ఎక్కువ మందికి రాజకీయ పదవులు ఇచ్చేసి ప్రభుత్వ డబ్బులన్నీ వాళ్ళు తినేయడం అనమాట. ఎక్సెసివ్ సెక్యూరిటీ ఎక్స్పెండిచర్, సెక్యూరిటీ కోసం విపరీతంగా ఖర్చులు పెట్టేయడం. ప్రాఫ్లిగేట్ వేస్ ఆఫ్ దోజ్ ఇన్ పవర్. ప్రాఫ్లిగేట్ అంటే వేస్ట్ఫుల్, మన డబ్బులు కాదు కదా ఇష్టం వచ్చినట్టు గవర్నమెంట్లో అధికారులు ఉన్న వాళ్ళు ఖర్చు పెట్టాలి. ల్యాక్ ఆఫ్ అటెన్షన్ టు డొమెస్టిక్ ప్రొడక్షన్. ఎంతసేపు విదేశాల మీద ఆధారపడిపోతున్నారు, ఇంపోర్ట్ల మీద ఆధారపడుతున్నారు. డొమెస్టిక్గానే మనకు అవసరమైనవన్నీ ప్రొడ్యూస్ చేద్దాము అనే దానిపైన దృష్టి పెట్టట్లేదు. సెంట్రలైజేషన్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ అంతా కూడా ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ హై లెవెల్లోనే జరుగుతుంది. సెంట్రలైజ్ డెసిషన్ మేకింగ్, డీసెంట్రలైజేషన్ అనేది జరగట్లేదు. ఇవన్నీ కూడా ఇప్పుడున్న ఈ మెస్ కంటే ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్కి మెస్ చూడండి, ఇట్ హెస్ బికమ్ ఏ మెస్ అంటాం. ఏదో చేపల మార్కెట్లో తయారైంది అంటాం చూడండి. అంటే డిజార్డర్లీ సిచ్యువేషన్ ఈ పరిస్థితికి కారణం. మచ్ ఆఫ్ దిస్ నీడ్స్ టు చేంజ్. ఇదంతా మారాలి. నో మోర్ షుడ్ మెజారిటేరియన్ మొబిలైజేషన్ బి అలౌడ్ టు కవర్ అప్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ ఫెయిల్యూర్స్. ఈ పొలిటికల్ ఎకనామిక్ ఫెయిల్యూర్స్ని కవరప్ చేసుకోవడానికి చూడండి మాకు ఎంతమంది సపోర్ట్ ఉన్నారో, అంటే మన వర్గాన్ని అందరినీ కూడబలుక్కొని వీళ్ళంతా మాకు సపోర్ట్ ఉన్నారని చెప్పి తప్పుల్ని కప్పిపించుకోవడానికి అలాంటి అవకాశాలు మళ్ళీ కల్పించకూడదు. తప్పులు చేస్తారు, ఏమంటే మాకు ఎంతమంది సపోర్ట్ ఉన్నారు, ప్రజలంతా మా వైపే ఉన్నారని చెప్పి తప్పుల్ని కప్పిపించుకుంటూ వెళ్ళిపోతున్నారు. అలాంటి అవకాశాన్ని ఈసారి వెళ్ళకూడదు. ప్రజలు కూడా ఎమోషనల్గా కాకుండా ఏ ప్రభుత్వం మనకు మంచిది, అది మన జాతోడా మన కులపోడా అని కాకుండా వాళ్ళు ఎటువంటి మనకి మంచి జరుగుతుందో చెడు జరుగుతుందని ఆలోచించుకునే పరిస్థితి ఇప్పుడు రావాలి. అండ్ ఇన్క్లూజివ్ అవుట్లుక్ షుడ్ బి ఫాస్టర్డ్. ఇంక్లూజివ్ అవుట్లుక్ ఉండాలి, అంటే అందరినీ కలుపుకుని పోయేలాగా. మా గ్రూప్కే చూస్తాను, మిగిలిన వాళ్ళని చూడను, మెజారిటీని చూస్తాను, మైనారిటీని చూడను అనేది కాకుండా అందరినీ కలుపుకొని పోయే అవుట్లుక్ అనేది, ఆ పద్ధతి అనేది అక్కడ రావాలి, ఎంకరేజ్ చేయబడాలి. ఫాస్టర్ అంటే ఎంకరేజ్ చేయబడాలని అర్థం. ద పీపుల్ విల్ హ్యావ్ టు రియలైజ్. ఫాస్టర్ అంటే ఇక్కడ మీనింగ్ ఎంకరేజ్ అని, ఇంక్లూజివ్ అంటే అందరినీ కలుపుకొని పోయేలాగా అని అర్థం అన్నమాట.
పీపుల్ విల్ హ్యావ్ టు రియలైజ్ అంటే గుర్తించాలి, తెలుసుకోవాలి. దట్ ఓటింగ్ ఆన్ ఎమోషనల్ ఇష్యూస్, చూడండి ఎప్పుడు కూడా ఓట్ వేసేటప్పుడు ఎమోషనల్ ఇష్యూస్ని బేస్ చేసుకొని రేసు, రిలీజియన్ అని చెప్పి మీరు ఓట్లు వేస్తే అది రూలింగ్ క్లాస్కి హెల్ప్ అవుతుంది. మీకు ప్రజలకు అది సెల్డమ్ బెనిఫిట్స్ దెమ్. సెల్డమ్ అంటే రేర్లీ, అంటే ప్రజలకు బెనిఫిట్ ఉండదు. ఆఫెన్కి ఆపోజిట్ సెల్డమ్. ఆఫెన్ అంటే తరచుగా అంటాం, సెల్డమ్ అంటే దానికి ఆపోజిట్ అనమాట. ఓన్లీ సచ్ ఏ మొమెంటస్ చేంజ్, అంటే చిన్న చిన్న చేంజ్ కాదు, అంత పెద్ద చేంజ్ వస్తేనే, పొలిటికల్ మరియు సోషల్ లెవెల్లో వస్తేనే విల్ లీడ్ టు ఎకనామిక్ ఎమాన్సిపేషన్. అప్పుడే మనకి ఈ ఆర్థికపరమైన కష్టాల నుంచి మీకు లిబరేషన్ వస్తుంది, ఫ్రీడమ్ వస్తుంది. ఎమాన్సిపేషన్ అంటే ఫ్రీడమ్, లిబరేషన్ ఫ్రమ్ ప్రాబ్లమ్స్ నుంచి ఒక ఫ్రీడమ్ అనేది వస్తుంది, వీటి నుంచి విముక్తి లభిస్తుంది అప్పుడే అని చెప్పి అర్థం అనమాట. అలాంటి మొమెంటస్ చేంజ్, మామూలు చేంజ్ కాదు, ఎక్స్ట్రాడినరీ చేంజ్ అనేది రావాలి. ఓన్లీ దెన్ థింగ్స్ విల్ మూవ్, ఈ ఎమాన్సిపేషన్ అనేది వస్తుంది అర్థం అనమాట. సో దట్స్ అబౌట్ ఇట్ అమ్మా. ఒకసారి క్విక్ రివిజన్ చేస్తాను వొకాబులరీ అంతా, చూసేయండి వన్ బై వన్. చూడండి, క్రాస్ రోడ్స్, ఏ సిచ్యువేషన్ వెరిన్ యూ నీడ్ టు టేక్ ఏ డెసిషన్, ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి. వైడ్ స్ప్రెడ్, అందరికీ తెలిసిన, అన్ని ప్రాంతాలకి, అంతమంది ప్రజలకి వ్యాపించిన. అన్రెస్ట్ అంటే స్టెబిలిటీ లేకపోవడం, అశాంతి అంటాం. ఇంపార్టెంట్ ఇక్కడ మీనింగ్ ఇంపార్టెన్స్ అని. అపరెంట్ అంటే యాజ్ విజిబుల్, మనకి కనిపిస్తుంది. అపరెంట్ కనిపిస్తున్న. పాపులర్ యాంగిల్ అంటే ప్రజలందరిలో ఉన్న కోపం. కలెక్టివ్ విల్, అందరూ కలిపి అనుకుంటోంది. స్ట్రాడిల్ అంటే కంబైన్ అనే మీనింగ్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ స్ట్రాడిల్స్ డిఫరెంట్ ఎథ్నిసిటీస్ అన్నాడు, డిఫరెంట్ ఎథ్నిక్ గ్రూప్స్ని కంబైన్ చేసింది, ఈ కోపం కంబైన్ చేసింది. ప్రూవెనెన్స్ అంటే ఆరిజిన్, మూలం, అంటే కష్టాలన్నిటికీ మూలం. ట్రావెల్స్ అంటే కష్టాలు, ఈ ట్రావెల్స్కి ప్రావెనెన్స్ ఎవరు? ఎపథెటిక్ లీడర్షిప్. ఎపథెటిక్ అంటే షోయింగ్ నో కన్సర్న్ చూపని, ప్రజల కష్టాలు పట్టించుకొని. అలాగే అకౌంటబిలిటీ లేని, అకౌంటబిలిటీ అంటే జవాబుదారీతనం లేని. ట్వీక్ అంటే మార్పులు. రెజీమ్ అంటే సిస్టమ్. డిస్పెన్సేషన్ అన్న పొలిటికల్ సిస్టమ్, సేమ్ మీనింగ్ వస్తుంది. ప్రొటెస్ట్ అంటే నిరసనలు. ఎస్కలేట్ అంటే పెద్దవవ్వడం, నిరసనలు పెద్దవైపోవడం. టేక్ ఛార్జ్ అంటే అధికారాన్ని స్వీకరించడం, బాధ్యతని స్వీకరించడం. డీమ్ అంటే కన్సిడర్. ప్రుడెంట్ అంటే భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని, కీపింగ్ ఫ్యూచర్ ఇన్ మైండ్. స్టేల్మేట్ అంటే సిచ్యువేషన్ వెరిన్ దేర్ ఈజ్ నో సొల్యూషన్ కనిపించని ఒక ప్రాబ్లం. ఎసువేజ్ అంటే తగ్గించడం. దేన్ని తగ్గించడం ఇక్కడ? కష్టాలు, ప్రాబ్లమ్స్, యాంగరు, కోపం తగ్గించడం అనమాట. టేక్ ఛార్జ్ ఆల్రెడీ. ఎమిడ్ అంటే ఇన్ ది మిడిల్ ఆఫ్. ఇన్సర్మౌంటబుల్ అంటే టూ బిగ్ టు బి ఓవర్కమ్, అంటే మనం ఓవర్కమ్ చేయలేని, మనం దాటలేని అని అర్థం. ఇన్సర్మౌంటబుల్ టార్గెట్ అన్నారు అనుకోండి, మీరు ఆ టార్గెట్ని క్రాస్ చేయలేరు అని అర్థం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్. ఫాస్టర్ అంటే ఎంకరేజ్, ఇంక్లూజివ్ అంటే అందరినీ కలుపుకొని పోవడం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ఎడిటోరియల్. అనౌన్స్మెంట్, ఆర్బీఐ గ్రేడ్ బి నోటిఫికేషన్ అనేది వచ్చింది. మీరు ఒకవేళ ఆర్బీఐ గ్రేడ్ బి ప్రిపేర్ అవుతుంటే దేర్ ఈజ్ నో బెటర్ ప్లేస్ దాన్ ఎల్టీఎక్స్ క్లాసెస్, బికాస్ వీఆర్ గివింగ్ యూ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఫేజ్ 2 క్లాసులన్నీ కూడా యూపీఎస్సీ ఫ్యాకల్టీతో మీకు చెప్పబడతాయి. ఓన్లీ ఫేజ్ 2 కావాలన్నా 7,000 కట్టి తీసుకోవచ్చు. ఫుల్ ప్రోగ్రామ్ కావాలంటే 10,000 కట్టి మీరు తీసుకోవచ్చు. ఇట్స్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ. కాల్ దిస్ నెంబర్ and join. And finally, last but not least, people who are weak in English మీకు ప్రాబ్లం అయితే, ఇంగ్లీష్లో మీరు బాగా వీక్గా ఉంటే, దిస్ ఈజ్ యువర్ సంజీవని. మీ కష్టాలకి సంజీవని ఇది. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా హెల్ప్ అవుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. కేవలం 2,000 రూపాయల ఫీజుతో మీకు మన ఇంగ్లీష్ ఇన్ఫినిటీ లైవ్ అండ్ రికార్డెడ్ మోడ్లో లభిస్తుంది. అండ్ దిస్ ఈజ్ ద నెంబర్ యూ మస్ట్ కాల్. That's about it. Take care. Bye-bye.